ఈరోజు ఇట్ ఈస్ ఆల్సో ఇంటర్నేషనల్ డాటర్స్ డే. మా ఆడబిడ్డ ఆడపిల్ల కూతురు దినోత్సవం ఉంది ఈరోజు. మనం చేసేమని మనం ఎందుకు డైల్యూట్ చేయాలి? ఏదో పెద్ద క్రైమ్ సంథింగ్ లైక్ దాట్ మనం డీటెయిల్స్ రివీల్ చేయాలి. సింపుల్గా ఉంది పబ్లిక్ డిమాండ్ కవరేజ్ కొంచెం వాళ్ళ మదర్ సార్. अरे यार दिस इज टू स्मॉल यार. లేమ్మా పర్లే పర్లే అమ్మా. అట్లా కాదు అట్లా కాదు అట్లా కాదు అట్లా కాదు ప్లీజ్. ఫేస్ బేబీ ఫేస్ అన్కవర్ చేయండి. డిస్క్ రాజు బేబీ ఫేస్ అన్కవర్ చేయండి. అన్కవర్ చేయండి. సంతోషం అన్న మాకు కూడా చాలా సంతృప్తిగా ఉంది. జాగ్రత్తగా ఉండు. ఇప్పుడు ఒక్క క్షణం కూడా ముందు నుంచి వదలకూడదు. ఈరోజు కూతురు దినోత్సవం తెలుసా? ఈరోజు కూతురు దినోత్సవం ఉంది. జాగ్రత్తగా పట్టుకోమా. నువ్వు జాగ్రత్తగా తీసుకో. రాజు కొంచెం నేను పని వచ్చాం కదా. సరే సరే ఉండండి, హ్యాపీగా ఉండండి. ఒక నిమిషం తీసుకెళ్ళండి. అది కొంచెం జాగ్రత్తగా చిన్న పాప ఇందులో కవర్ అయిపోయింది. Big plan. సింపుల్గా అయిపోయింది. సింపుల్గా చెప్పకూడదు అట్లా. ఈరోజు మేము ఆదివారం నాడు మీ అందరికీ ఇక్కడ పిలిచి ఒక గుడ్ న్యూస్ ఇవ్వాలనే ఉద్దేశంతో చెప్పాము. నిన్న మార్నింగ్ సుమారు 10:30 ఆ టైంకి మచిలీపట్నం డిస్ట్రిక్ట్ హాస్పిటల్ నుంచి ఒక 5-day ఓల్డ్ బిడ్డ మిస్ అయింది. ఆ కేసు నిన్న మార్నింగ్ నుంచి కూడా బాగా సెన్సేషన్గా, బాగా ఇంపార్టెంట్ కేసుగా ఈ మ్యాటర్ నిన్న మార్నింగ్ నుంచి కూడా నడుస్తూ ఉంటుంది. అక్కడ ఈ బిడ్డ ఇనిషియల్గా మిస్ అయినప్పటికీ వెంటనే మా అందరికీ కూడా సస్పిషన్ వచ్చింది దట్ దిస్ ఈజ్ అ కేస్ ఆఫ్ కిడ్నాప్. ఇమ్మీడియట్గా పోలీస్ యంత్రాంగం అంతా కూడా
ఇమీడియట్గా దాని మీద యాక్టివేట్ అయ్యి ఆ ఇష్యూని అటెండ్ చేశారు. ఈవెన్ దో దెర్ వాజ్ అ లాట్ ఆఫ్ crowd management, law and order and protocol movement yesterday, even then దాన్ని మనం ఈ విషయంలో మా ఫోకస్ పోకుండా మనం ఇన్షూర్ చేశాము. బిడ్డ 5 డే బిడ్డ మిస్ అయింది అనే విషయం చాలా క్రిటికల్గా ఉంటుంది. ఏదైనా కూడా ఇట్లాంటి కిడ్నాప్ కేసెస్లో ఇమ్మీడియట్గా రిజల్ట్ రాకపోతే తర్వాత చాలా కష్టం అయిపోతుంది. It becomes difficult to track and trace if it's not detected immediately. So ఈ ఇన్ఫర్మేషన్ వచ్చిన వెంటనే మా డిఎస్పీ గారు విత్ టీమ్, డిఎస్పీ బందర్ అండ్ టీమ్ landed at the hospital and started the inquiry from there on. Startingలో initially 6 teams were formed to explore into all angles. సీసీ కెమెరా చెక్ చేయడం నిమిత్తం, బస్ స్టాండ్లు, రైల్వే స్టేషన్స్లు సెర్చ్ చేయడం నిమిత్తం, రిలేటివ్స్కి ఊరు వాళ్ళకి క్వశ్చన్ చేసే నిమిత్తం, హాస్పిటల్ స్టాఫ్కి ఇంటరోగేషన్ నిమిత్తం ఇనిషియలీ 6 teams were formed and initial search operation was started. దాని తర్వాత మాకు కొన్ని వైటల్ క్లూస్ వచ్చాయి. చాలా కష్టపడి ఫ్రమ్ నియర్ బై ఏరియా సూక్ష్మంగా ప్రతి ఒక్క క్లూని వెతుకుంటూ కొన్ని మాకు ఇమేజెస్, సీసీ కెమెరా ఇమేజెస్ మనం ఇనిషియల్గా సంపాదించుకున్నాము. ఆ ఇమేజెస్ కూడా అందులో మాకు ఒక సస్పెక్ట్ క్లియర్గా కనపడారు. కానీ అప్పటి వరకు కూడా ఏమీ ఐడెంటిఫికేషన్ కాలేదు, ఎందుకంటే ది ఇమేజ్ వాజ్ నాట్ వెరీ క్లియర్, బ్లరీ ఇమేజ్గా ఉంది. ప్లస్ అందులో మాకు డిస్క్రిప్టివ్ పర్టికులర్స్ తప్ప ఐడెంటిటీ ఆఫ్ ది సస్పెక్ట్ అనే ఏమీ అందులో ఐడియా రాలేదు. ఒక బేసిక్ ప్రొఫైల్ వచ్చింది. దాని తర్వాత ఇమీడియట్గా ఒక క్లూ వచ్చింది అనే దాని మీద ఇమీడియట్గా స్పెషల్ టీమ్గా ఫామ్ చేసి ఒక జాయింట్ ఇన్వెస్టిగేషన్ టీమ్ని ఇమీడియట్గా ఫామ్ చేయడం జరిగింది. ఈ జాయింట్ ఇన్వెస్టిగేషన్ టీంలో జిల్లా సీనియర్ అధికారులు అందరినీ కూడా ఇమీడియట్గా అందులో పెట్టడం జరిగింది. ఎందుకంటే యాజ్ ఐ సెడ్, ఒక చిన్న 5 డే పాప కేసు ఇది, కిడ్నాప్ కేసు ఇది. ఇది మనం వెంటనే క్రాక్ చేయకపోతే కష్టమైపోతుంది, చాలా ట్రాజెడీ జరిగిపోతుంది. కాబట్టి ఇమీడియట్గా డిఎస్పీ మచిలీపట్నం, డిఎస్పీ బందర్ భాషా ఆదివారంలో we immediately had DSP Avnigada, DSP Crime and SBDSP together forming as a joint investigation team. And అందులో స్పెషల్ టీమ్స్ని, ఫీల్డ్ టీమ్స్ని కూడా మేము 6 నుంచి 12కి పెంచుకున్నాము. ఇనిషియలీ ఇది ఏదైనా ఉండొచ్చు. రీసెంట్గా ఇదే క్రైమ్, ఇలాంటి క్రైమ్ ప్రకాశం జిల్లాలో, గుంటూరు జిల్లాలో కూడా జరిగింది. We were suspecting, there was a strong suspicion that it could be a gang which is doing this. There have been such crimes done by the gangs in the past. So మాకు అది ఒక భయం ఉండేది. ఇమీడియట్గా నైట్ అర్ధరాత్రి కూడా మా టీమ్స్ అంతా వర్ డిస్పాచ్ టు ఆల్ డిఫరెంట్ రూట్స్. ఇక్కడి నుంచి ఏలూరు వైపు ఒక టీంని పంపడం జరిగింది, ఒక టీంని హైదరాబాద్ రూట్లో పంపడం జరిగింది, ఒక టీంని గుంటూరు వైపు పంపడం జరిగింది. అండ్ విజయవాడ రైల్వే స్టేషన్, బస్ స్టాండ్స్, ఆటో స్టాండ్స్ అన్నిటినీ కూడా సైమల్టేనియస్గా చెక్ చేయడం మనం మొదలుపెట్టాము. ఇది ఆపరేషన్ అంతా కూడా ఈ జాయింట్ ఇన్వెస్టిగేషన్ టీమ్ యొక్క ఎగ్జిక్యూషన్ అంతా కూడా యాజ్ ఎన్ ఎస్పీ నేనే పర్సనల్గా మానిటర్ చేశాము. అదేవిధంగా ఆ సీసీటీవీ ఫుటేజ్ని కూడా మేము అన్ని సోషల్ మీడియా గ్రూప్స్లో, సిటిజన్ గ్రూప్స్, న్యూస్ గ్రూప్స్, మహిళా పోలీస్ గ్రూప్స్, వాలంటీర్ గ్రూప్స్ అన్ని చోట కూడా సర్క్యులేట్ చేశాము. అదేవిధంగా ఇంకొక ఇందులో స్టార్టింగ్లో యాంగిల్ ఉండింది దట్ దేర్ కుడ్ బి సమ్ ఇంటర్నల్ ఫ్యామిలీ ఇష్యూస్. అవి కూడా ప్రతి ఒక్క రిలేటివ్ యొక్క ఊరిలో వెళ్ళి మా క్రైమ్ టీం వెళ్ళి అక్కడ నైట్ అంతా కూడా నిద్ర లేకుండా దాని మీద విచారణ చేశారు. అందులో సస్పెక్ట్స్ని కూడా కొంతమందిని మనం ఇంటరోగేట్ చేశాము ఈ విషయంలో. అదే చేస్తున్న క్రమంలో ఆఫ్టర్ ఆల్ ది యాక్టివిటీ వాజ్ గోయింగ్ ఆన్ అట్ అ ఫ్రెంటిక్ పేస్. అప్పుడు మాకు మా మహిళా పోలీస్ ద్వారా మాకు కొన్ని
వైటల్ క్లూస్ వచ్చినాయి. కృత్తివేణు శిరీష, ఆమె పేరు శిరీష, మహిళా పోలీస్ ఫ్రమ్ కృత్తివేణు. ఆమె మాకు క్రూషియల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. ఈ సస్పెక్ట్ని ఐడెంటిఫై అవుతున్నట్టుగా మాకు అప్పుడు చెప్పారు. ఇమీడియట్గా ఇక్కడి నుంచి మా ఆఫీసర్స్ అక్కడ రష్ అయ్యారు అండ్ దే స్టార్టెడ్ ద సర్చ్ ఆపరేషన్ అండ్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ ద బేబీ. అది విత్ గుడ్ ఫార్చ్యూన్ అది కరెక్ట్, ఆ లీడ్ అయితే కరెక్ట్ వచ్చింది. అంతా కూడా అన్ని చోట కూడా మనం కన్ఫర్మ్ చేసాము. ద ఐడెంటిటీ ఆఫ్ ద బేబీ, ది ఐడెంటిటీ ఆఫ్ ది సస్పెక్ట్, ఎవ్రీథింగ్ వాజ్ ఎస్టాబ్లిష్డ్. అండ్ మన జిల్లాలోనే చివరి ప్రాంతం బంటుమల్లిలో ఉన్న పల్లెటూరులో వీ వర్ ఏబుల్ టు ట్రేస్ ద బేబీ. అండ్ టుడే చాలా సాటిస్ఫాక్షన్తో, చాలా రిలీఫ్తో ఈ విషయం చెప్తా ఉన్నాం దట్ విదిన్ 24 అవర్స్ గంటల లోపల ఇది ఒక క్లూలెస్ కేస్ని, బ్లైండ్ కేస్ని మా జిల్లా యంత్రాంగం పూర్తి స్థాయిలో యాక్టివేట్ అయ్యి ఇది చేశారు. దిస్ రిఫ్లెక్ట్స్ ది కమిట్మెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పోలీస్ టువర్డ్స్ సిటిజన్ సర్వీస్, ప్రొటెక్షన్. ఇందులో as I said, yesterday was a heavy day for us. As I said, headquarters lo there was big bandobast going on. And at the same time, in the other end of the district, Telangana border Samipamlo, we had different workshops going on yesterday. Despite that, manamandru kuda we were able to mobilize all senior officers for this purpose. You see sitting here with you DSP Avnigadda, Basha Garu, DSP Crime Murli Garu, of course DSP Bandar Masoom Basha, and DSP SB Dharmendra. All senior officers were mobilized for this purpose and everybody contributed to the effort. All angles were explored and fortunately and also due to the persistent and hard work, we were able to crack this case within 24 hours. ఇది మా అందరికీ కూడా చాలా సంతృప్తిగా ఉంది. దాని తర్వాత మనము follow-up steps-గా the joint investigation team has also taken follow-up steps to take care of the health of the baby and the mother. ఒక pediatrician డాక్టర్ గారిని అప్రోచ్ అయ్యి మేము బేబీకి హెల్త్ చెకప్ కూడా చేంజ్ చేసాము. అదేవిధంగా మదర్కి కూడా మనం కౌన్సిలింగ్ చేస్తూ ఉన్నాము. ది సస్పెక్ట్, ది అక్యూజ్డ్ విల్ బీ డెల్ట్ యాజ్ పర్ లా. అది మనం చట్టపరమైన యాక్షన్ దాని మీద తీసుకుంటాము. థ్యాంక్ యూ వెరీ మచ్. సో దట్ రిమైన్స్ టు బి అసర్టెండ్. ఇప్పుడే యాజ్ ఐ సెడ్ 24 గంటలు కూడా కాలేదు. ఇప్పుడు మేము ఆ యాంగిల్ మనం చూస్తూ ఉన్నాము. ఎగ్జాక్ట్లీ ఈ స్టేజ్లో మనం ఏది కూడా రూల్ అవుట్ చేయట్లేదు. వీఆర్ నాట్ రూలింగ్ అవుట్ ఎనీథింగ్ ఎట్ దిస్ స్టేజ్. వీఆర్ ఎక్స్ప్లోరింగ్ అండ్ ఇన్వెస్టిగేటింగ్ ఆల్ యాంగిల్స్. తొందరగానే we will find out, we will ascertain and we will share with all of you. Yes, the accused has been taken into custody and we are taking action as per law on this matter. No, there is no relation between the accused and the relatives or the known persons of the victim. As I said, correct. నేను చెప్పేది ఇప్పుడు 24 గంటలు కూడా కాలేదు. సో వీ హ్యావ్ లక్కీలీ మేనేజ్ టు ట్రేస్ ద బేబీ. Yes. So we will tell you. See, government hospital is a public place and any public place will have public access. అది సహజమే. అక్కడున్న కొన్ని సెక్యూరిటీ ఇంప్రూవ్మెంట్స్ మనం ఐడెంటిఫై చేసాము. అది మనం హాస్పిటల్ అథారిటీ దృష్టికి, సూపరింటెండెంట్ గారి దృష్టికి, కలెక్టర్ గారి దృష్టికి కూడా పెడుతున్నాం. కొన్ని మనం సీసీ కెమెరాస్ సర్వేలెన్స్ అక్కడ ఇంకా కొంచెం గట్టిగా చేస్తాము. అదేవిధంగా ఈ యాక్సెస్ ప్రోటోకాల్స్ కూడా ఇంప్రూవ్ చేస్తాము. బట్ ఆల్ సెడ్ అండ్ డన్, I would also like to say that hospital, bus stand, railway stations, these are all public places. So we cannot unreasonably restrict or burden the movement on access of public in these places. మనకు అక్కడ ఐడెంటిఫై చేసాం మేము కొన్ని సెక్యూరిటీ ఇంప్రూవ్మెంట్స్. ఖచ్చితంగా అది మనం స్టెప్స్ తీసుకుంటాం. Yes, you're right. We have to raise the security. We have to raise the security without
inconveniencing or reducing access for the public. So we will do that. We will use technology, we will use innovative protocols to do so. Sir, please tell how she entered into the hospital and she made any attempts earlier. We are doing that investigation. We are yet to ascertain the full details as to what the exact motive was, what was the preparation for the offense, how she managed to enter, in what way she managed to dodge. అవి అన్నీ మనం ఇంకా అసర్టన్ చేస్తున్నాము. మాకు ఇప్పుడు వరకు తెలిసిన విషయం ఏంటంటే దట్ ది అక్యూజ్డ్ షీ పోజ్డ్ యాజ్ అ రిలేటివ్. సో షీ created a false story and approached the mother of the girl కొంత ఇన్నోసెన్స్లో నమ్మించారు. ఇంకా బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఇంకా ఫర్దర్ ప్రిపరేషన్ ఇంకా మేము ఇప్పుడు ఇన్వెస్టిగేట్ చేస్తున్నాం. నో ఇన్ బంటుమల్లి మండలం పెద్దవానిగూడెం. Yeah, we are ascertaining that. She changed transport 3 times. So we are trying to figure out ఇంకా ఎవరైనా అసిస్ట్ చేశారా లేకపోతే is there somebody else also involved in this. We are trying to figure out. At this stage we are not ruling out any angle. Thank you. Baby ఇక్కడే ఉన్నారు. బేబీని we'll call the baby, we'll show all of you. satisfied हो गए इतना हार्ड वर्क करे बोल के प्रेसिडेंट करने के फर्स्ट महिला पुलिस इतना नहीं बोल महिला पुलिस इतना नहीं बोल महिला पुलिस एंड वॉलंटियर महिला पुलिस శిరీష రండి ఎలా చేశారు మీరు పెట్టిన గ్రూప్లో ఇన్ఫర్మేషన్ షేర్ చేశారు సార్. ఆ విషయం నేను చూసి వెంటనే వాలంటీర్స్ గ్రూప్లో షేర్ చేసింది. తను ఎర్లీ మార్నింగ్ 7:30 కాల్ చేసి మేడం తను ఎవరో కాదు మన ఏరియా అమ్మాయి అని చెప్పింది సార్. నేను కూడా ఈ మధ్య చూసే పక్కన 2-3 షేర్ చేసి అవునా కాదని ఎంక్వైరీ చేసింది. అవునన్నది వెంటనే మా ఎస్ఐ గారికి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది సార్. సార్ వెంటనే ఫోన్ చేయగానే వెంటనే రియాక్ట్ అయ్యి ఎక్కడున్నారు ఏంటో సార్ కూడా ఎంక్వైరీ చేశారు. తర్వాత ఈ సార్ చెప్పారు సార్. ఈ సార్ వాళ్ళందరూ ఏంటి పాపను కాపాడేస్తారు. ఒక తల్లికి బిడ్డని కాపాడితే చాలా సంతోషంగా ఉంది. మీ పేరేంటమ్మా? ఇద్దరు శిరీష నలుగురు వాలంటీర్స్ ఉంటారు సార్. ఒక్కరు కూడా చెప్పలేదు తిని చెప్పింది సార్. వెరీ గుడ్ అమ్మా, చాలా బాగా చేశారు. కమ్ విల్ గివ్ దెం బోత్ షాల్వా. అమ్మా మీరు ఇటు పక్క వచ్చేయండి, నా రైట్కి వచ్చేయండి. వెరీ గుడ్ శిరీష, చాలా బాగా చేశారు. दोनों है सब सीसी फुटेज विजय విజయ్ గుడ్ జాబ్ మ్యాన్. మాతో పాటు ఫైబర్ డ్రాప్ होके पूरा कैमरा टेकन सो मच रिस्क. గుడ్ జాబ్ మ్యాన్, ఎక్సలెంట్ జాబ్ మ్యాన్. చాలా మంచి పని చేసి చూడండి, మా మీరు చేసే పనికి ఇంపాక్ట్ చూడండి. లైఫ్ సేవ్ అయింది. గ్రేట్ జాబ్ మ్యాన్, గుడ్ మ్యాన్. థ్యాంక్ యూ గైస్. ఎంపీటీసీస్ को